Hi viewers, I am Dr. K. Hariprasad. Today we are going to learn about evolution of sporophyte in bryophytes. బ్రయోఫైట్లలో సిద్ధబీజత పరిణామం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ essay question for all university exams, and also it is very important in entrance point of view, PG and BEd entrance point of view. In this lesson we will learn about the theory of sterilization and reduction theory. ప్రగతిశీల పరిణామవాదం, రెండవది క్షీణ సిద్ధాంతం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు సిద్ధాంతాలు ఈ బ్రయోఫైట్లలో స్పోరోఫైట్ సిద్ధబీజదము ఏ విధంగా పరిణామం చెందుతూ ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. Before going to learn about the sporophyte evolution, we should know about the some terms like sporophyte, gametophyte, amphithecium, and endothecium. These are very important terms to understand evolution of sporophyte in bryophytes. సిద్ధబీజద పరిణామం తెలుసుకునే కన్నా ముందు స్పోరోఫైట్ అంటే ఏంటిది, సిద్ధబీజదం, గ్యామెటోఫైట్ అంటే సంయోగ బీజదం, యాంఫిథీషియం, ఎండోథీషియం అనేటటువంటి టిష్యూస్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాట్ ఈస్ స్పోరోఫైట్? సిద్ధబీజదం. It is the diploid multicellular stage in the life cycle of a plant. It develops from the zygote. Always zygote is in diploid condition. It has two sets of chromosomes, one from mother and another from father. స్పోరోఫైట్ అనేటటువంటిది సిద్ధబీజదం, ద్వయస్థితికంగా ఉన్నటువంటి ఒక వృక్షదేహం. ఇది సంయుక్త బీజము నుంచి అభివృద్ధి చెందుతుంది. సంయుక్త బీజము ఎప్పుడూ కూడా ద్వైస్థితికంగా ఉంటుంది. దీంట్లో ద్వైస్థితికం 2n కండిషన్ అని చెప్తే ఇక్కడ టూ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్, రెండు జట్ల క్రోమోజోమ్లు ఉంటాయి. ఒకటి ప్యాటర్నల్గా, ఒకటి మ్యాటర్నల్గా వస్తుంది. ఒకటి తండ్రి నుంచి, ఇంకొకటి తల్లి నుంచి వచ్చేటటువంటి క్రోమోజోమ్లు రెండు కలిస్తే n+n=2n కండిషన్ అవుతుంది. ఇది సిద్ధబీజదం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ గ్యామెటోఫైట్ కండిషన్. It is a haploid multicellular stage that develops from a haploid spore that has one set of chromosome. గ్యామెటోఫైట్ అంటే సంయోగ బీజదం. ఇది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఏకస్థితికంగా ఉంటుంది. ఇది ఏకస్థితిక సిద్ధ బీజం నుంచి మొలకెత్తి ఏర్పడుతుంది. ఇది ఎప్పుడు కూడా ఒక జట్టు క్రోమోజోమ్ను కలిగి ఉంటుంది. వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్, దట్ ఈస్ ఎయిదర్ ఫాదర్ ఆర్ మదర్, తల్లికి సంబంధించిన లేదా తండ్రికి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. దాన్ని గ్యామెటోఫైట్ కండిషన్ అంటారు, సంయోగ బీజదం. నెక్స్ట్ యాంఫిథీషియం టిష్యూ. ఇన్ ఎంబ్రియోనిక్ సెల్ అంటే పిండ సంబంధ కణజాలము విభజనలు చెందుతున్నప్పుడు యాంఫిథీషియం, ఎండోథీషియం అనేటటువంటి రెండు టిష్యూస్ ఏర్పడతాయి. యాంఫిథీషియం, it is the outer layer of the young sporophyte in bryophytes, giving rise to the capsule wall. It is a sterile wall. It is not fertile. Amphithecium always form the outer layer of the young sporophyte in bryophytes. బ్రయోఫైట్లలో సిద్ధబీజదానికి వెలుపలి పొరను ఏర్పరుస్తుంది. ఇది ఎప్పుడూ కూడా గుళిక కుడ్యాన్ని ఏర్పరచడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని యాంఫిథీషియంగా చెప్తాం. ఇది ఫలవంతమైనది కాదు. Next one, endothecium, very important. It is a sporogenous tissue. It's a fertile one and it is surrounded by the amphithecium. అంటే ఎండోథీషియాన్ని చుట్టి యాంఫిథీషియం ఉంటుంది. ఎండోథీషియం చేసేటటువంటి పని ఏంటంటే, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్? ఇట్ ఈస్ ఎ స్పోరోజీనస్ టిష్యూ. ఇట్ ప్రొడ్యూస్ ది స్పోర్ మదర్ సెల్, SMC, స్పోర్ మదర్ సెల్, సిద్ధబీజ మాతృకణాన్ని ఏర్పరుస్తుంది. స్పోర్ మదర్ సెల్ అండర్గోస్ టు మియాటిక్ డివిజన్. ఇట్ ప్రొడ్యూస్ స్పోర్స్, సిద్ధబీజాలను ఏర్పరుస్తుంది. ఇది స్పోరోఫైట్, గ్యామెటోఫైట్, యాంఫిథీషియం, ఎండోథీషియం. ఇక్కడ పాలిట్రైగమ్ సంబంధించినటువంటి ప్లాంట్ బాడీ కనిపిస్తుంది. ఇక్కడ రెండు రకాలైనటువంటి దశలు ఉన్నాయి. ఇట్ హ్యాస్ టూ స్టేజెస్. వన్ ఈజ్ గ్యామెటోఫైట్, అనదర్ వన్ ఈజ్ స్పోరోఫైట్. గ్యామెటోఫైట్, ఇట్ ఈజ్ హ్యాప్లాయిడ్ ఇన్ కండిషన్. స్పోరోఫైట్ ఆల్వేస్ డైప్లాయిడ్ ఇన్ కండిషన్. Gametophyte is independent one. Sporophyte is a dependent one. Sporophyte always dependent one. It depends on the gametophyte.
సిద్ధబీజదము ఎప్పుడూ కూడా అంటే ఆహార పదార్థాల కోసం ఎల్లప్పుడూ కూడా గ్యామ్టోఫైట్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది గ్యామ్టోఫైట్ నుంచి నెక్స్ట్ సిద్ధబీజదం ఏర్పడేటటువంటి దశ. ఈ సిద్ధబీజదం ఏర్పడే దాంట్లో ఫూట్, సీటా, క్యాప్సుల్. దిస్ వన్ ఫూట్, సీటా, నెక్స్ట్ వన్ క్యాప్సుల్. పాదం, కాడ, గుళిక, ఈ మూడు కూడా సిద్ధబీజదానికి సంబంధించినటువంటి విషయం. సిద్ధబీజదం అంటే డైప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. వాటి యొక్క ప్రతి కణంలో కూడా 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. గ్యామ్టోఫైట్లో మాత్రం 1 సెట్ ఆఫ్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఇది హ్యాప్లాయిడ్ కండిషన్. నెక్స్ట్ వన్ ఈస్ డైప్లాయిడ్ కండిషన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. బ్రయోఫైట్స్ల గురించి అధ్యయనం చేయాలంటే స్పోరోఫైట్ కండిషన్ ఏంటి, గ్యామ్టోఫైట్ కండిషన్ అంటే ఏంటి అనే విషయం పర్టికులర్గా తెలిసి ఉండాలి. నెక్స్ట్ యాంఫిథీషియం, ఎండోథీషియం. ఇది ఎందుకోసం ఉపయోగపడుతుందంటే యాంఫిథీషియం, ఎండోథీషియం స్పోరోఫైట్లో ఈ క్యాప్సుల్ ఫార్మేషన్, తర్వాత స్పోర్స్ ఏ విధంగా ఏర్పడుతుంది, స్పోరోజినస్ టిష్యూ నుంచి ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటి విషయం మనకు తెలుసుకొని ఉంటే నెక్స్ట్ మనకు అవసరమైనటువంటి ఎవల్యూషన్ ఆఫ్ స్పోరోఫైట్స్ ఇన్ బ్రయోఫైట్స్ అనేటటువంటి విషయాన్ని గురించి మనం పర్టికులర్గా తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా ఎగ్జామ్లో రాయాల్సినటువంటి అవసరం ఏం లేదు. థియరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఫర్ ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఇంట్రడక్షన్ ప్రాసెస్. ది ఫస్ట్ వన్ ఈస్ థియరీ ఆఫ్ స్టెరిలైజేషన్, ప్రగతిశీల పరిణామవాదం. This hypothesis is proposed by Bower. The other supporters of this theory are Cavers, Campbell, Smith. బోవర్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది సిద్ధాంతాన్ని. దాన్ని క్యావర్స్, క్యాంపబెల్, స్మిత్లు బలపరచడం జరిగింది. It explained the evolution of sporophyte in bryophytes on the basis of the progressive sterilization of fertile cells like sporogenous tissue and complexity of sporophytes. ఈ సిద్ధాంతము బ్రయోఫైట్లో ఉన్నటువంటి సిద్ధబీజ పరిణామము ఏం చెప్తుంది అంటే పరిణామక్రమంగా ప్రగతిశీలకంగా సిద్ధబీజ జనక కణజాలము వంజ్యంగా మారుతుంది మరియు ఏర్పడేటటువంటి క్రమంగా ఏర్పడేటటువంటి అన్ని సిద్ధ బీజదాలు కూడా అతి క్లిష్టంగా మారుతుంది. దాని యొక్క నిర్మాణం క్లిష్టంగా ఉంటుంది. అంటే ఇక్కడ మన సిద్ధబీజద పరిణామ సిద్ధాంతం అంటే సిద్ధబీజదాలకు సంబంధించినటువంటి పరిణామం ఏ విధంగా ఉంటుంది బ్రయోఫైట్స్లో అంటే సిద్ధబీజ జనక కణజాలము క్షీణిస్తూ ఉంటుంది పరిణామక్రమంగా. అదే పరిణామక్రమంగా సిద్ధబీజదము దాని యొక్క నిర్మాణము క్లిష్టంగా మారుతుంది. ఇవి బేస్గా చేసుకొని మనకి సిద్ధాంతం రూపొందించడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది అర్థం కావాలంటే మనం మెల్లమెల్లగా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకునేటటువంటి ప్రాసెస్లో టైప్ స్టడీస్లో మనకి ఈ విషయం తెలుస్తుంది. ఫ్యూ సెల్స్ ఆఫ్ ది స్పోరోజినస్ టిష్యూ రిమైన్ స్టెరైల్. కొన్ని సిద్ధబీజ జనక కణజాలంలోని కొన్ని కణాలు వంజ్యంగా ఉంటాయి. దీస్ స్టెరైల్ సెల్స్ టేక్ ది ఫంక్షన్ ఆఫ్ న్యూట్రిషన్, డెహిసెన్స్ అండ్ డిస్పర్సల్ ఎక్సెట్రా. ఈ వంజ్య కణాలు పెరుగుతున్నటువంటి సిద్ధ బీజాలకు లేదా గుళికకు పోషణను అందిస్తుంది. ఆ గుళిక పలగడానికి తోడ్పడుతుంది. సిద్ధ బీజాలు బయటికి వెదజల్లబడడానికి కూడా ఈ యొక్క వంజ్య కణాలు తోడ్పడతాయి. ఈ వంజ్య కణాలు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి అంటే దీస్ స్టెరైల్ సెల్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది స్పోరోజినస్ టిష్యూ. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది స్పోరోజినస్ టిష్యూ? ఆల్వేస్ ఇట్ ప్రొడ్యూస్ ది ఆర్ ఇట్ డెవలప్స్ ది స్పోర్ మదర్ సెల్. సిద్ధబీజ మాతృ కణాలను ఏర్పరచాలి. స్పోర్ మదర్ సెల్ ఇట్ గివ్స్ ది స్పోర్ట్స్ బై ది ప్రాసెస్ ఆఫ్ ది మియాటిక్ డివిజన్. శేఖరణ విభజన చెంది ఎస్ఎంసి స్పోర్ మదర్ సెల్ అనేటటువంటి విభజన చెంది స్పోర్ట్స్ను సిద్ధబీజాలను విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సిద్ధబీజాలను విడుదల చేసేటటువంటి క్రమంలో కొన్ని కణాలు వంజ్యంగా మారి ఆ సిద్ధబీజాల పోషణకు, గుళిక ఏర్పడడానికి, గుళిక పలగడానికి, క్యాప్సూల్ డెహిసెన్స్కి, తర్వాత స్పోర్ డిస్పర్సల్కి ఈ యొక్క స్టెరైల్ టిష్యూస్ అనేటటువంటివి, స్టెరైల్ సెల్స్ అనేటటువంటివి ఉపయోగపడతాయి. వంజ్య కణాలు తోడ్పడతాయి. ది ఫాలోయింగ్ స్పోరోఫైట్స్ ఆఫ్ రిక్సియా, మార్కాన్షియా, పెల్లియా, యాంథోసిరాస్ అండ్ ఫినేరియా ఆర్ స్టడీడ్ ఇన్ డీటెయిల్. మనము ఇప్పుడు ఈ యొక్క ఎవల్యూషన్ ఆఫ్ స్పోరోఫైట్ ఇన్ బ్రయోఫైట్స్ సిద్ధబీజద పరిణామాన్ని బ్రయోఫైట్లో తెలుసుకోవడం కోసం రిక్సియాను, మార్కాన్షియా, పెల్లియా, యాంథోసిరాస్ మరియు ఫినేరియాకి సంబంధించినటువంటి సిద్ధబీజాదాలను చదువుకుంటూ వెళ్తే ఎలాంటి నిర్మాణం ఉంది, ఎలాంటి క్లిష్టత ఉంది అనేటటువంటి విషయము తెలుస్తుంది. స్పోరోజినస్ టిష్యూ ఏ విధంగా మార్చబడుతుంది స్టెరైల్ సెల్స్గా పరిణామ క్రమంలో. నెక్స్ట్
దానికి సిద్ధబీజం సింపుల్ టు కాంప్లెక్స్గా అంటే సరళం నుంచి సంక్లిష్టంగా సిద్ధబీజం మారడాన్ని మనం గమనిస్తాం. అదేంటో చూద్దాం. In this image, the evolution of sporophytes in bryophytes from Rixia to Marchantia, Pellia, Anthoceras, and Funaria. In this Rixia, the sporophyte is very simple in structure. It has only capsule wall and spore tetrads are there. It's a very simple one. The next Marchantia. In the sporophyte, it has the foot, seta, and capsule. పాదము కాడ గుళిక అనేటటువంటి నిర్మాణము ఉన్నది. In this capsule, some sterile cells elaters are present and also the spores. మార్కంషియా సిద్ధబీజంలో పాదము కాడ గుళిక ఉన్నాయి. గుళిక లోపల సిద్ధబీజాలు ఇలేటర్స్ అనబడేటటువంటి నిర్మాణాలు ఉన్నాయి. Compared to Rixia, Marchantia sporophyte is few or more complex. Next, compared to Pellia, Pellia sporophyte is already differentiated into foot, seta, and capsule. It has some elaters and also the spores. The complexity is gradually increasing from the Rixia to Anthoceras and Funaria. Rixia to Funaria. In Anthoceras, the sterile part is columella. It is a center core part of the sporophyte. సిద్ధబీజంలో మధ్య భాగం అంతా కూడా వంద్యమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉన్నది. The sporophyte structure is more complex than compared to Rixia and Marchantia. And next, Funaria. In the Funaria image, the sporogenous tissue part is very less. It's only restricted to this spore sac. సిద్ధబీజాలు కేవలం సిద్ధబీజాశయం యొక్క గోడకు మాత్రమే, ఈ తిత్తిలో మాత్రమే, కోశంలో స్పోర్ సాక్ మాత్రమే పరిమితమై ఉండదు. Rest of the all parts are belongs to sterile cells and it will act as the photosynthesis process and operculum and central part columella. These are the sterile parts and the Funaria sporophyte is more complex than Anthoceras sporophyte. అంటే మనకి ఇక్కడ తెలిసినటువంటి విషయం ఏంటంటే రిక్సియా నుంచి పరిణామక్రమంలో ఫినేరియా వరకు మనం చదువుకున్నట్లయితే సిద్ధబీజదం యొక్క స్ట్రక్చర్ నిర్మాణము చాలా సంక్లిష్టంగా ఒకదాని తర్వాత ఒకటి మారుతూ వస్తుంది. స్పోరోజినస్ టిష్యూ సిద్ధబీజ జనక కణజాలం కూడా రిక్సియా నుంచి ఫినేరియా వరకు వచ్చే వరకు మెల్లమెల్లగా తగ్గుతూ స్టెరైల్ సెల్స్ వంద్య కణాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అవి ఇలేటర్స్ రూపంలో కావచ్చు, కాలుమెల్ల రూపంలో కావచ్చు పెరుగుతూ ఉంది. కాబట్టి ఇది మనము ఫస్ట్ థియరీ ప్రకారము థియరీ ఆఫ్ ప్రోగ్రెసివ్ థియరీ ఆఫ్ స్టెరిలైజేషన్ ఆర్ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ థియరీ ప్రకారము మనకు ఈ విషయము స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాన్ని గురించి మనం 1 by 1 నేర్చుకుందాం. In the sporophyte of Rixia, the zygote undergoes a single division forming two-celled embryo. Rixiaలో సంయుక్త బీజం ఒక విభజన చెంది రెండు కణాలు ఉన్నటువంటి పిండాన్ని ఏర్పరుస్తుంది. This embryo by repeated divisions forms 20 to 30 undifferentiated cells which later on differentiated into an outer sterile cell called amphithecium and inner mass of fertile sporogenous cells and endothecium. అయితే ఇక్కడ ఉన్నటువంటి రెండు కణాలలో ఉన్నటువంటి పిండకణం అది మళ్ళీ అనేక విభజనలు చెందుతూ 20 నుంచి 30 విభేదన చెందని కణాల నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దాంట్లో వెలుపలి వైపు ఉన్నటువంటి పొరను యాంఫిథీషియం అని అంటాం,
లోపల వైపు ఉన్నటువంటి కణాల సముదాయాన్ని సిద్ధబీజ జనక కణజాలం ఎండోథీషియంగా చెప్తాం. అంటే విభజనలు చెందుతూ వెలుపల వైపు ఉన్నటువంటిది యాంఫీథీషియం, లోపల వైపు ఉన్నటువంటి కణాలు ఎండోథీషియం. యాంఫీథీషియం ఆల్వేస్ డెవలప్స్ ది క్యాప్సూల్ వాల్ అండ్ ది ఎండోథీషియం డెవలప్స్ ది స్పోరోజినస్ టిష్యూ. వెలుపల వైపు యాంఫీథీషియము కణ కుడ్యాన్ని లేదా గుళిక కుడ్యాన్ని ఏర్పరిస్తే లోపల వైపు ఉన్నటువంటి కణాలు స్పోరోజినస్ టిష్యూ స్పోర్ మదర్ సెల్ని డెవలప్ చేస్తుంది. సిద్ధబీజ జనక కణజాలాన్ని మాతృ కణాలని ఏర్పరుస్తుంది. ఇది విభజన చెంది సిద్ధబీజాలను ఏర్పరుస్తుంది. In Rixia, the amphitheecium forms the single layered capsule wall. The endothecium becomes the archisporium with some potentially fertile cells. It acts as a spore producing organ. It produces the spore tetrads. This is a very simple form of the sporophyte present in the Rixia. Rixiaలో సరళమైనటువంటి సిద్ధబీజం ఉంటుంది. వెలుపల వైపు ఉన్నటువంటి ఆర్కిస్పోరియం కణాలు గుళిక కుడ్యాన్ని ఏర్పరుస్తుంది. లోపల ఉన్నటువంటి ఎండోథీషియం కణాలు సిద్ధబీజాలను స్పోర్ టెట్రాడ్స్ని ఏర్పరుస్తుంది. సిద్ధబీజ చతుష్కాలను ఏర్పరుస్తుంది. ఇది చాలా అతి సరళమైనటువంటి సిద్ధబీజం రిక్సియాలో ఉంటుందని మనము గమనించవచ్చు. The next one, the sporophyte of Markantia. In Markantia, the two-celled embryo divides at right angles and four-celled embryo is formed. The two-celled embryo divides at right angle. It forms the four-celled embryo. రెండు కణాలలో ఉన్నటువంటి పిండ సంబంధ కణజాలం ఒక నిలువు విభజన చేసుకోవడం ద్వారా 4 కణాలుగా మారుతుంది. The two lowermost cells called the hypobasal cells, these are remain sterile and forms foot and seta of the Markantia sporophyte. క్రింద ఉన్నటువంటి 2 కణాలు హైపోబేసల్ సెల్స్ అని అంటారు. ఈ హైపోబేసల్ సెల్స్ ఆధార కణం నుంచి పాదము కాడ అనేటటువంటివి ఏర్పడతాయి. The upper two cells called the epibasal cells, these are fertile and by repeated divisions it form the upper part of seta and capsule. ఈ ఎపిబేసల్ సెల్స్ అనేటటువంటివి ఈ ఫలవంతమైనవి. ఇది కాడలోని చివరి భాగాన్ని మరియు గుళిక అనేటటువంటి పూర్తి ఫలవంత భాగాన్ని ఏర్పరుస్తుంది. అంటే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హైపోబేసల్ సెల్స్ నుంచి స్టెరైల్ సెల్స్ ఏర్పడతాయి, ఫుట్ సీటా, ఫలవంతమైనవి కావు. ఎపిబేసల్ సెల్స్ నుంచి కాడ యొక్క చివరి భాగం మరియు గుళిక, ఫలవంతమైనటువంటి గుళిక ఏర్పడుతుంది. ఇది మనం మార్కాంశాలు గమనిస్తాం. ఫుట్, పాదము, నెక్స్ట్ కాడ, నెక్స్ట్ మూడవది గుళిక, క్యాప్సూల్. The capsule portion is differentiated into an outer amphitheecium and inner endothecium. గుళిక యొక్క భాగం కూడా వెలుపలి యాంఫిథీషియం మరియు లోపలి ఎండోథీషియం అనే భాగాలుగా డివైడ్ చేయబడి ఉంటుంది. The single layered capsular wall is formed from the amphitheecium. యాంఫిథీషియం నుంచి గుళిక యొక్క ఒక గోడ వెలుపలి స్థరం మాత్రమే ఏర్పడుతుంది. ఇది ఏకకణ మందంలో ఉంటుంది. సింగిల్ లేయర్డ్ క్యాప్సులర్ వాల్, ఏకకణ గోడ మాత్రం యాంఫిథీషియం నుంచి ఏర్పడుతుంది. ద ఎంటైర్ మాస్ ఆఫ్ ఎండోథీషియం యాక్ట్ యాజ్ స్పోరోజినస్ టిష్యూ అండ్ బికమ్స్ ది ఆర్కిస్పోరియం. లోపల వైపు ఉన్నటువంటి పూర్తి ఎండోథీషియం అంతా కూడా సిద్ధబీజ జనక కణజాలంగా ఏర్పడుతుంది. ఇది ఈ సిద్ధబీజ జనక కణజాలం నుంచి స్పోర్స్ ఏర్పడడం, తర్వాత మనం ఇక్కడ ఇలేటర్స్ అనేటటువంటి ఒక స్టెరైల్ పార్ట్ వంజ కణజాలం నిర్మాణాన్ని కూడా ఏర్పడుతుంది. ఫలవంతమైనటువంటి స్పోర్స్ ఏర్పడతాయి, వంజ నిర్మాణమైనటువంటి ఇలేటర్స్ కూడా ఏర్పడతాయి. The half of the archisporium remains sterile. Cells elongate, develops into spirally coiled thickened band and becomes elaters. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా in the subject, the sporogenous tissue act as a archisporium. In this archisporium, half of the cells
produced some elaters. These are spirally coiled, thickened band-like structures. These are sterile ones. ఇవన్నీ కూడా బంధమైనటువంటి నిర్మాణాలు. The elaters are hygroscopic in nature and help in spore dispersals. ఈ elaters అనబడేటటువంటి నిర్మాణాలు ఆర్ద్రకార్షక శక్తిని కలిగి ఉండి తేమను గ్రహించి సిద్ధ బీజాల యొక్క విడుదలకు సహాయపడుతుంది. ది అదర్ హాఫ్ ఆఫ్ ది ఆర్కిస్పోరియం బికమ్స్ స్పోర్ మదర్ సెల్స్. మిగిలినటువంటి సగం ఆర్కిస్పోరియం కణాలు సిద్ధ బీజ మాతృ కణాలుగా వివరించబడతాయి. సమ్ ఆఫ్ ది స్పోరోజినస్ సెల్స్ ఎట్ ది టాప్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ స్టెరైల్ ఎపికల్ సెల్స్. కొన్ని కణాలు అగ్రభాగంలో బంధ్యంగా ఉంటాయి. అంటే సిద్ధబీజ జనక కణజాలం నుంచి స్పోర్స్ ఏర్పడతాయి. అదే సిద్ధబీజ జనక కణజాలం నుంచి సగం కణాలు ఇలేటర్స్గా, సగము స్పోర్స్ సిద్ధబీజాలుగా ఏర్పడతాయి. దిస్ ఇలస్ట్రేట్స్ ఎ స్టెప్ ఫర్దర్ ఇన్ ది ప్రోగ్రెసివ్ స్టెరిలైజేషన్ ఆఫ్ ది స్పోరోఫైట్. ఈ విధంగా మనకి ఏం చెప్తున్నదంటే మార్కాన్షియా యొక్క సిద్ధబీజ దాన్ని గమనిస్తే ఫూట్, సీటా, తర్వాత క్యాప్సుల్. దీంట్లో ఫూట్, సీటా స్టెరైల్ వన్స్, క్యాప్సుల్ యొక్క గోడ స్టెరైల్ వన్, అండ్ క్యాప్సుల్ లోపల ఉన్నటువంటి సిద్ధ బీజాలు తప్ప మిగిలిన భాగాలు ఇలేటర్స్ అనేటువంటి భాగాలు ఇవన్నీ కూడా స్టెరైల్ వన్స్. అంటే ఇది ఏం చెప్తున్నదంటే క్రమక్రమంగా రిక్సియాస్తో పోల్చుకుంటే మార్కాన్షియాలో ఈ యొక్క క్షీణత అంటే బంధ్య కణాల నిర్మాణాలు అనేటటువంటివి సిద్ధ బీజదంలో ఎక్కువ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. The next one, the sporophyte of Pellia. This is the sporophyte of Pellia. The hypobasal cells doesn't take part in the development of sporophyte. హైపోబేసల్ సెల్స్ నుంచి ఎలాంటి సిద్ధబీజదం ఏర్పడడం అనేటటువంటిది మనం ఇక్కడ గమనించలేము. అభివృద్ధి అనేటటువంటిది ఉండదు. కేవలం అంటే ఇక్కడ హైపోబేసల్ సెల్స్ స్పోరోఫైట్ సిద్ధబీజద నిర్మాణంలో పాత్ర వహించవు. నెక్స్ట్ మిగిలినటువంటివి ఏంటంటే ఎపిబేసల్ సెల్స్. The epibasal cell divides and differentiates into outer amphithecium and inner endothecium. ఎపిబేసల్ సెల్స్ మాత్రమే విభజన చెంది వెలుపల వైపు యాంఫిథీషియాన్ని, లోపల వైపు ఎండోథీషియాన్ని ఏర్పరుస్తుంది. ది యాంఫిథీషియం ఫార్మ్స్ ది క్యాప్సుల్ వాల్ అండ్ ది ఎండోథీషియం యాక్ట్ యాజ్ ఆర్కిస్పోరియా. యాంఫిథీషియం ఎప్పుడు కూడా గుళిక గోడ భాగాన్ని ఏర్పరుస్తుంది. ఎండోథీషియము సిద్ధబీజ జనక కణజాలాన్ని, స్పోరోజినస్ టిష్యూ అంటే ఆర్కిస్పోరియాని ఏర్పరుస్తుంది. The upper half of the epibasal cells forms the capsule and the lower half into foot and seta. ఎపిబేసల్ సెల్లో బయటి వైపు పైభాగం ఉన్నటువంటి సగం కణాలు క్యాప్సుల్ గుళికను ఏర్పరిస్తే, క్రింది వైపు ఉన్నటువంటి ఎపిబేసల్ సెల్స్ యొక్క కణాలు ఫుట్, సీటాను ఏర్పరుస్తాయి, పాదము, కాడను ఏర్పరుస్తుంది. The sporogenous tissue of the endothecium forms the spore mother cells and sterile elaters and elatophores that are used in spore dispersal. సిద్ధబీజ జనక కణజాలము సిద్ధబీజ మాతృ కణాలను మరియు స్టెరైల్ వంధ్యమైనటువంటి ఇలేటర్స్ను, ఇలేటరోఫోర్స్ను ఏర్పరుస్తుంది. ఈ ఇలేటర్స్, ఇలేటరోఫోర్స్ స్పోర్ డిస్పర్సల్ మెకానిజంలో అంటే సిద్ధబీజాలు బయటికి వెదజల్లబడడంలో ఇవి సహాయపడతాయి. In this Pellia, the sterilization process is advanced further forming efficient spore dispersal structures. పెలియాలో ఇది బాగా అభివృద్ధి చెందింది. ఈ యొక్క ఇలేటరోఫోర్ అనేటువంటి నిర్మాణం ఇది సిద్ధబీజాలు బయటికి వెదజల్లబడడంలో ఈ యొక్క బంధమైనటువంటి నిర్మాణాలు తోడ్పడుతున్నాయి. కంపేర్ టు రిక్సియా అండ్ మార్కాన్షియా, పెలియాలో మనకు ఎక్కువగా ద స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేటటువంటిది అడ్వాన్స్గా ఉన్నది. The next sporophyte of Anthoceras. Anthoceras సిద్ధబీజదాన్ని మనం ఇక్కడ గమనిస్తే క్లియర్గా ఫూట్ ఉంది, తర్వాత క్యాప్సుల్ అనేటటువంటిది, గుళిక అనేటటువంటిది కనిపిస్తుంది. అంటే కంపేర్ టు రిక్సియా, మార్కాన్షియా అండ్ పెలియా, ద sporophyte లుకింగ్ లైక్ ఏ మోర్ కాంప్లెక్స్ దెన్ టు అదర్స్. మిగతా వాటితో పోలిస్తే యాంథోసిరాస్లో ఉన్నటువంటి సిద్ధబీజదము బాగా సంక్లిష్టంగా తన నిర్మాణాన్ని కలిగి ఉన్నది. In this, the two-celled embryo is converted to 8-celled embryo and arranged into 2 types of 4 cells each. 2 కణాలలో ఉన్నటువంటి పిండ సంబంధ కణము, 2 కణాలుగా మారినటువంటి పిండ సంబంధ కణము, నెక్స్ట్ అది 8 కణాలుగా
డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ 8 కణాలు కూడా 2 శ్రేణుల్లో అమరి ఉంటాయి. క్రింది శ్రేణి అంటే లోయర్ టైర్ అండ్ తర్వాత అప్పర్ టైర్. క్రింది వైపు పై వైపు 2 శ్రేణులుగా, ఒక శ్రేణిలో 4 కణాల చొప్పున మొత్తం 8 కణాలుగా ఏర్పడి ఉంటుంది. ద లోయర్ టైర్ బై ఫర్దర్ డివిజన్ ఫార్మ్స్ ఏ మ్యాసివ్ ఫుట్ అండ్ ది సెల్స్ ఆఫ్ అప్పర్ టైర్ ఆల్సో బై రిపీటెడ్ డివిజన్స్ ఫార్మ్స్ ది క్యాప్సూల్. క్రింది వైపు ఉన్నటువంటి 4 కణాలు ఫుట్ పాదాన్ని ఏర్పరుస్తాయి. పైవైపు ఉన్నటువంటి 4 కణాలు అనేక విభజనలు చెందుకొని క్యాప్సూల్ గుళిక అనబడేటటువంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ద క్యాప్సూల్ ఇన్ యంగ్ కండిషన్ డిఫరెన్షియేట్స్ ఇంటూ అవుటర్ యాంఫిథీషియం అండ్ ఇన్నర్ ఎండోథీషియం. ఇది బాగా అభివృద్ధి చెందినటువంటి లేత దశలో ఉన్నటువంటి సిద్ధ బీజదము 2 రకాలుగా తన కణజాలాన్ని ఏర్పరచుకుంటుంది. గుళిక లోపల వెలుపల వైపు యాంఫిథీషియం, లోపల వైపు ఎండోథీషియాన్ని కలిగి ఉంటుంది. The endothelium is sterile and forms a central column of sterile cells called columella. This is columella, center part of the sporophyte of the Anthoceras. It is called as the columella. It is a sterile part. It is developed from the endothelium. ఇది ఎండోథీషియం నుంచి ఏర్పడేటటువంటి కాల్మెల్లా అనేటటువంటి మందమైనటువంటి భాగం ఎక్కువగా ఏర్పడుతుంది. ది యాంఫిథీషియం డెవలప్స్ ది క్యాప్సూల్ వాల్. యాంఫిథీషియం అనేటటువంటిది క్యాప్సూల్ వాల్ గోడను ఏర్పరుస్తుంది. ఎండోథీషియం మాత్రం పూర్తిగా ఇక్కడ స్టెరైల్ సెల్స్ వంద్య కణాలుగా మార్చబడి ఉన్నాయి. సరౌండింగ్ అండ్ ఓవర్ ఆర్చింగ్ ది టాప్ ఆఫ్ కాల్మెల్లా దేర్ ఈజ్ ఎ షీట్ ఆఫ్ స్పోరోజినస్ టిష్యూ, ది ఆర్కిస్పోరియం, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రెడ్యూస్డ్. ఇక్కడ కాలుమెల్లాను ఆవరించినటువంటి కొంత భాగం మాత్రమే ఆనుకున్నటువంటి కొంత భాగం మాత్రమే స్పోరోజినస్ టిష్యూ సిద్ధబీజ జనక కణజాలంగా ఉంటుంది. ఇది మాత్రమే ఆర్కిస్పోరియంగా పిలువబడుతుంది. ఇది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. ది ఆర్కిస్పోరియం ఫార్మ్స్ ది స్పోర్ మదర్ సెల్ అండ్ సూడోలెటర్స్. ఈ యొక్క భాగంలో స్పోరోజినస్ టిష్యూ లేదా ఆర్కిస్పోరియం అనబడే భాగంలో స్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి. తర్వాత సూడో ఎలెటర్స్ అనబడేటటువంటి నిర్మాణాలు మాత్రమే ఏర్పడతాయి. thus ది ఆర్కిస్పోరియం ఎక్స్ట్రీమ్లీ రెడ్యూస్డ్. దీని ద్వారా మనం చెప్పేటటువంటి ఏంటంటే ఇట్ ఈస్ ఇలస్ట్రేటెడ్ దట్ ది ఆర్కిస్పోరియం ఎక్స్ట్రీమ్లీ రెడ్యూస్డ్ ఇన్ ది యాంథోసిరాస్ స్పోరోఫైట్. యాంథోసిరాస్ సిద్ధ బీజదంలో ఈ యొక్క ఆర్కిస్పోరియం అనేటటువంటి భాగం లేదా స్పోరోజినస్ టిష్యూ అనేటటువంటిది చాలా క్షీణించి ఉంది. ఒకవేళ ఉన్నా కూడా అది స్పోర్ మదర్ సెల్ను మరియు సూడో ఇలేటర్స్ మాత్రమే ఏర్పరిచి ఉంటుంది. ఇది చాలా తక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. In Anthoceras sporophyte, the covering layer of the capsule and archisporium, like sporogenous tissue, are derived from the amphithecium only. Amphithecium నుంచి మాత్రమే ఆంథోసిరాస్లో ఈ యొక్క గుళిక యొక్క కుడ్యము మరియు సిద్ధబీజ జనక కణజాలం అనేటటువంటిది కాలుమెల్లాను ఆనుకొని మాత్రమే ఉంటుంది. ఇది యాంఫిథీషియం నుంచి ఏర్పడుతుంది. ఎంటైర్ ఎండోథీషియం డెవలప్డ్ ఇంటూ యాజ్ ఏ కాల్మెల్లా. ఇట్స్ ఎ స్టెరైల్ పార్ట్. ఎండోథీషియం పూర్తిగా కాల్మెల్లాగా మార్చబడుతుంది. యాంఫిథీషియం సంబంధించినటువంటి కొంత టిష్యూ మాత్రమే మనకు స్పోరోజినస్ టిష్యూ ఆర్కిస్పోరియంను ఏర్పరుస్తుంది. దిస్ టైప్ ఆఫ్ స్పోరోఫైట్ షోస్ మార్క్డ్ రిడక్షన్ ఇన్ ది స్పోరోజినస్ టిష్యూ డ్యూ టు మోర్ స్టెరిలైజేషన్. ఈ యొక్క ఆంథోసిరాస్ సిద్ధబీజం మనకేం చెప్తుంది అంటే స్పోరోజినస్ టిష్యూ లేదా ఆర్కిస్పోరియం సిద్ధబీజ జనక కణజాలము పూర్తిగా క్షీణించి ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. The next, the sporophyte of Funaria. This is sporophyte of the Funaria image. In this, the major parts of the embryo or sporophyte remains sterile and form the foot and seta. ఇక్కడ ఎంబ్రియోలో లేదా పిండ సంబంధ కణజాలంలో ఎక్కువ భాగము సిద్ధబీజదంలో పూర్తిగా వంజ భాగము కనిపిస్తుంది. అది ఫుట్ సీటా పాదము కాడగా ఎక్కువగా కనిపిస్తుంది. ది క్యాప్సూల్ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ ది ఎపిబేసల్ సెల్స్. అగ్రభాగాల కణాల నుంచి క్యాప్సూల్ గుళిక అనేటటువంటిది ఏర్పడుతుంది. ద ఫుట్ అండ్ సీట్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ది హైపోబేసల్ సెల్స్. ఫుట్ అండ్ సీటా పాదము కాడ అనేటటువంటిది కేవలము హైపోబేసల్ సెల్స్ నుంచి మాత్రమే ఏర్పడుతున్నాయి. ఎపిబేసల్ సెల్స్ నుంచి క్యాప్సూల్ గుళిక ఏర్పడుతుంది.
The epibasal cell divides periclinally, forming outer amphithecium and inner endothecium. ఎపిబేసల్ సెల్లోని కొన్ని కణాలు నిలువుగా విభజన చెంది వెలుపలి యాంఫిథీషియంగా లోపలి ఎండోథీషియంగా విభజన చెందుతుంది. The amphithecium becomes differentiated into epidermis, the photosynthetic tissue of the capsule wall, and operculum, peristomes, and the outer spore sac. These are developed from the amphithecium. Amphithecium నుంచి ఎపిడర్మిస్ బాహ్య చర్మం, తర్వాత ఫోటోసింథటిక్ జోన్ అపోఫైసిస్ మరియు క్యాప్సుల్ వాల్ గుళిక కుడ్యము మరియు ఓపరికులం మూత, పెరిస్టోమ్ దంతాలు ఇవన్నీ కూడా యాంఫిథీషియం నుంచి ఏర్పడతాయి. దానితో పాటుగా ది ఔటర్ స్పోర్ సాక్ సిద్ధబీజాలు ఏర్పడేటటువంటి సిద్ధబీజ కోశం యొక్క వెలుపలి గోడలు మాత్రం ఈ యొక్క యాంఫిథీషియం నుంచి ఏర్పడతాయి. ది ఎండోథీషియం ఈజ్ స్టిరైల్ అండ్ థిన్ ఔటర్ మోస్ట్ లేయర్ ఈజ్ ఫార్మ్స్ ది ఆర్కిస్పోరియం. ది ఎండోథీషియం అనేటటువంటిది వంద్యమైనటువంటి భాగము. ఇది ఒక వెలుపలి గోడ, అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వెలుపలి గోడ మాత్రమే ఆర్కిస్పోరియంగా పిలువబడుతుంది. ది ప్రోగ్రెసివ్ స్టెరిలైజేషన్ ఆఫ్ ది పొటెన్షియల్లీ స్పోరోజినస్ టిష్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ హియర్. ఇది క్రమంగా మనం చెప్పుకున్నట్లయితే ద స్పోరోజినస్ టిష్యూ అనేటటువంటిది మెల్లమెల్లగా పూర్తిగా తక్కువ అవుతూ వస్తూ ఉంది. దిస్ గివ్స్ ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది బోవర్స్ థియరీ ఆఫ్ స్టెరిలైజేషన్ ఫ్రమ్ ది ఎవల్యూషన్ ఆఫ్ స్పోరోఫైట్ ఇన్ బ్రయోఫైట్స్. ఈ విధంగా మనకు రిక్సియా నుంచి రిక్సియా, మార్కాన్షియా, పెల్లియా, యాంథోసిరాస్, ఫినేరియా అంటే క్రమంగా రిక్సియా నుంచి ఫినేరియా వరకు చూస్తే స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేటటువంటిది వంజ కణాలు ఏర్పడడం అనేటటువంటిది ఎక్కువగా జరిగింది. ఫినేరియాలో కేవలం ఈ సిద్ధబీజ కోశం యొక్క లోపలి భాగం మాత్రమే ఆర్కిస్పోరియంగా పిలువబడుతూ ఇది మాత్రమే స్పోర్స్ను సిద్ధబీజాలను ఏర్పరుస్తుంది. మిగిలిన అంతా భాగం అంతా కూడా వంజ భాగాలుగా ఉన్నాయి. అవి మిగిలిన వేరు పనులను కిరణజన్య సంయోగక్రియ కావచ్చు, సిద్ధబీజాలు విడుదల చేయడానికి కావచ్చు, ఏ విధంగా గుళిక కుడ్యం పగలడానికి కూడా సహాయపడేటటువంటి భాగాలుగా ఏర్పడతాయి. అంటే స్పోరోజినస్ టిష్యూ అనేటటువంటిది మెల్లమెల్లగా క్షీణించబడుతుంది. ఇది బోవర్స్ చెప్పినటువంటి స్టెరిలైజేషన్ అంటే క్షీణతంగా అంటే మెల్లమెల్లగా స్పోరోజినస్ టిష్యూ క్షీణిస్తుంది అనేటటువంటిది మనము పరిణామ క్రమంలో బ్రయోఫైట్లో ఉండేటటువంటి సిద్ధబీజ పరిణామ క్రమంలో మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. ది సెకండ్ థియరీ ఈజ్ రిడక్షన్ థియరీ, క్షీణ సిద్ధాంతం. దెర్ ఈజ్ అనదర్ స్కూల్ ఆఫ్ థాట్ లెడ్ బై కశ్యప్, చర్చ్, గోబెల్ అండ్ ఇవాన్స్. ఇది కశ్యప్, చర్చ్, గోబెల్ అండ్ ఇవాన్స్లు ఈ క్షీణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దే హోల్డ్ దట్ ది ఎవల్యూషన్ ఈజ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. పరిణామ క్రమం అనేటటువంటిది వెనుకకు మళ్ళినట్టుగా అంటే తిరోగమన సిద్ధాంతాన్ని చూపుతుంది, తిరోగమన దిశను చూపుతుంది. ది సిరీస్ షోస్ ది రెట్రోగ్రెసివ్ ఎవల్యూషన్. పరిణామ క్రమము తిరోగమనమైనదని చెప్పవచ్చు, వెనుకకి వెళ్ళిందని చెప్పవచ్చు వీరి ప్రకారం. ద రిడక్షన్ ఈజ్ అకంపెనీడ్ బై సింప్లిఫికేషన్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ స్పోరోఫైట్. ఇక్కడ క్షీణ సిద్ధాంతం చెప్పేటటువంటిది ఏంటంటే ఇక్కడ స్పోరోఫైట్ సిద్ధబీజం అనేటటువంటిది సరళం కావడం, అంటే రిక్సియాకు ఉన్నటువంటి నిర్మాణం అనేటటువంటిది అభివృద్ధి చెందినదిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. On the basis of this, simplest sporophyte of Rixia is considered as highly evolved, though reduced as a result of progressive simplification. ఈ వీరి ప్రకారం ఏంటంటే రిక్సియాలో ఉన్నటువంటి సిద్ధబీజం మాత్రమే సరళమైనది, ఇది అత్యంత ఆధునికమైనదని చెప్పవచ్చు. ఇక్కడ వీరి సిద్ధాంతం ప్రకారం ఏంటంటే క్షీణత అనేటటువంటిది, స్టెరిలైజేషన్ అనేటటువంటిది లేకుండా ప్రోగ్రెసివ్ సింప్లిఫికేషన్ అనేటటువంటిది జరిగింది. అంటే అభివృద్ధి క్రమంలో సరళంగా ఇది మారిందని వీరు చెప్తున్నారు. The evidence from the comparative morphology and experimental genetics support the view that simple Rixia sporophyte is advanced. మనకు రిక్సియా స్పోరోఫైట్ మాత్రమే ఆధునికమైనది, అభివృద్ధి చెందిందని ఏ విధంగా చెప్పవచ్చు అంటే దీని యొక్క కంపారిటివ్ మార్ఫాలజీ, స్వరూప శాస్త్ర సంబంధమైనటువంటిది, తర్వాత ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్, జన్యు ప్రయోగాల ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే రిక్సియాలో ఉన్నటువంటి సిద్ధబీజం మాత్రమే సరళమైనది. ఇది క్షీణ సిద్ధాంతాన్ని ప్రకారంగా కశ్యప్, చర్చ్, గోబెల్, ఇవాన్స్ చెప్పినటువంటి ప్రకారంగా ఇది
ఆధునికమైనదని చెప్పవచ్చు. దీని ప్రకారం తిరోగమన పరిణామం సంభవించిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రెండు సిద్ధాంతాలలో మొదటి సిద్ధాంతం చెప్పేటటువంటిది ఏంటంటే గుళిక లోపల అంటే సిద్ధబీజానికి సంబంధించినటువంటి రిక్సియాలో సరళమైనటువంటి నిర్మాణం నుంచి పరిణామక్రమంగా వెళ్ళే కొలది భంజకణాలు క్రమంగా ఫ్యునేరియాలో పెరిగాయి మరియు దాంట్లో భంజకణాల సంఖ్య పెరగడం గమనించాము. సిద్ధబీజం యొక్క నిర్మాణం సంక్లిష్టంగా మారడాన్ని గమనించాము. కానీ రిడక్షన్ థియరీ దీనికి వ్యతిరేకంగా చెబుతుంది. రిక్సియా మాత్రమే సరళమైనది, దీంట్లో ఎలాంటి భంజకణాలు లేవని చెప్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ రెట్రోగ్రెసివ్ ఎవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అదేమో ప్రోగ్రెసివ్ స్టెరిలైజేషన్ జరుగుతుంది ఫస్ట్ సిద్ధాంతం ప్రకారం. ఇక్కడ రెట్రోగ్రెసివ్ ఎవల్యూషన్ ప్రకారం సింప్లిఫికేషన్ జరుగుతుంది. ఈ ఇమేజ్ మనకు చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే సిద్ధబీజద పరిణామం బ్రయోఫైట్లలో ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి దానికి రెండు సిద్ధాంతాలు, ఒకటి ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ స్టెరిలైజేషన్, ప్రగతిశీల పరిణామవాదం, రెండవది రిడక్షన్ థియరీ, క్షీణ సిద్ధాంతం. మొదటి సిద్ధాంతం ప్రకారం రిక్సియా, మార్కన్షియా, పెల్లియా, యాంథోసిరాస్, ఫినేరియా వీటి లోపల గుళిక నిర్మాణం సరళం నుంచి మెల్లమెల్లగా సంక్లిష్టం నిర్మాణం వైపు వెళ్ళింది. అదేవిధంగా మొదటి సిద్ధాంతం ప్రకారం సిద్ధబీజ జనక కణజాలం మెల్లమెల్లగా అది భంజకణాలుగా మారుతూ తన నిర్మాణం పూర్తిగా మార్చుకొని సిద్ధబీజ జనక కణజాలం కొద్దిగా మిగిలి ఉన్నది. ఇది ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ స్టెరిలైజేషన్. భంజ కణజాలం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది పరిణామ క్రమంలో అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. నెక్స్ట్ రిడక్షన్ థియరీ క్షీణ సిద్ధాంతం ప్రకారం ఫినేరియా నుంచి రిక్సియా అనేటటువంటిది తిరోగమన పరిణామవాదాన్ని చూపిస్తుంది. రిక్సియా మాత్రమే ఆధునికమైనదని, తర్వాత ఇక్కడ ఎలాంటి భంజ నిర్మాణాలు లేవు, కేవలం యాంఫిథీషియం నుంచి గుళిక గోడ ఏర్పడ్డది, ఎండోథీషియం నుంచి స్పోర్ టెట్రాడ్స్ అనేటటువంటివి ఏర్పడది, సిద్ధ బీజాలు ఏర్పడ్డాయి. కాబట్టి రిడక్షన్ థియరీ కొన్ని జన్యు పరీక్షల ద్వారా, కొత్తగా ఉన్నటువంటి ఆధునిక పద్ధతుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే రెండవ సిద్ధాంతం ప్రకారం రిక్సియా మాత్రమే ఆదిమమైనదిగా చెప్పబడుతుంది. ఇది ఎవల్యూషన్ ఆఫ్ స్పోరోఫైట్ ఇన్ బ్రయోఫైట్స్. కనీసం ఈ ఇమేజ్ ద్వారానైనా పూర్తి విషయాలను మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.